మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు సహకారంతో పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని కలెక్టర్ సంతోష్ వెల్లడించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సూచనల మేరకు మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఏకరుపు పెట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో ముఖ్యంగా స్కావెంజర్ సమస్య ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని, అప్పటి వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు స్కావెంజర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, వైద్య రంగం పురోగతి కోసం చర్యలు తీసుకుంటామని అనంతరం ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యారంగం మెరుగైన ఫలితాలు అందించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, డ్రాఫ్ట్ అవుట్ లేకుండా విద్యను అందించాలని కోరారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచి ప్రభుత్వ పాఠశాలలు మేలు అనే విధంగా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని, అలాగే ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మండల ఎడ్యుకేషన్ అధికారులకు పిల్లగానే వాళ్ళకు చాలా ఎంగేజ్మెంట్ బిజీగా ఏర్పడిన వచ్చిన సంఘాల నాయకులందరికీ ప్రత్యేకంగా వారికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆదివారం అయినా కూడా ఏదో రకమైన సమస్య పరిష్కారం దొరుకుతుందని వచ్చిన మీ అందరికీ పేరున వచ్చిన దాంట్లో దాదాపు మహిళా ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు సరైన పాపం 6 రోజులు పనిచేసిన తర్వాత ఏ సమస్యలు తెలుస్తున్నారు. అవేందుకు పెట్టిన వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు వచ్చినాను. ఇక్కడ ఉన్న సమస్యలు అయితే కోకలు ఉన్నాయి. ఒక్కటే దినంలో ఈ సమస్య పరిష్కారం కావు. కాకపోతే మన దగ్గర టైం లేదు తీసుకురావడం. ఇదే వేదికగా ఈరోజు కలెక్టర్ గారికి మీ అందరికీ చెప్తున్నా. మొన్ననే ముఖ్యమంత్రి చెప్పి ఎస్జీఎఫ్ కింద 10 crores ఇస్తామని చెప్పింది. అది ఇంతకుముందు ఏసీడీపీ అందుకు ఆ టైంలోకి వెళ్ళి 5 crores చేయడానికి ఓన్లీ స్కూల్ ఫస్ట్ దానికి టెండర్లు ఇస్తాను ఎస్జీఎఫ్ చెప్పి. దీనికి 2 రకాల సమస్యలు. కొన్ని తాత్కాలిక అంటే టేక్ సొల్యూషన్ ఉంటుంది. Temporary solution you have to take immediately. Without that, we cannot run the institution. We cannot move forward. For that problem, we have to take temporary solution. Go with that. There are permanent solutions which